తల్లిదండ్రులకు, మరి సభను అలంకరించిన మరి పెద్దలకు, మరి దైవజనులకు, మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆదరిస్తూ, ఆయన కృప చూపిస్తూ, మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా, మరి ఆయన ఆశ్రయించిన మనల్ని ఎప్పుడు కూడా మరి దీవెనకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి మనం దేవునికి మరింత ప్రీతికరంగా ఉండాలి. మరి ఈ లోకంలో దేవునికి మరి ప్రియమైన బిడ్డలుగా, ఎందుకంటే దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు. మరి మానవుణ్ణి ఆయన రూపంలో తయారు చేసుకుని మరి ఒక జీవాత్మను ఊది మరి మనం ఆయనతో స్నేహం కలిగి ఉండాలని, ఆయన మనతో మాట్లాడాలని, మనం ఆయన మాట వినాలని, మనము ఆయన అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని మరి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి అలా ఉన్న వారిని దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొని నా మాట విని నా మాట ప్రకారంగా బ్రతికిన వారిని నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, మరి దీవెనకరంగా ఉంచుతాను. వారు మొర్రపెట్టగా నేను సమాధానాన్ని ఇస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొని నీవు నా ఆజ్ఞలను వినాలి, మరి దాని ప్రకారంగా బ్రతకాలని నేను కోరుకుంటా ఉన్నాను. నువ్వు ఒకవేళ అలా ఉంటే మరి నీ నీతి నది వలె ప్రవహించే విధంగా దేవుడు ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుడు ఆదిలోంచి కోరుకుంటున్నాడు. మనం ప్రారంభంలో చూస్తే ఆదామును అవ్వని కూడా దేవుడు మరి ఏర్పాటు చేసి, మరి అవ్వమ్మని మరి మంచి జతగా మరి ఆదాముకు ఏర్పాటు చేసి దేవుడు చెప్పాడు, ఈ ఏదోను తోటలో ఉన్న సమస్తాన్ని మరి మీకు నేను బహుమానంగా ఇస్తున్నాను, మీరు తినండి. అలాగే మరి దేవుడు ప్రతి సందవేళ మరి ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి వారి భుజముల మీద చేతులేసి వారితో మాట్లాడుతూ వారితో సహవాసాన్ని కలిగి దేవుడు చెప్పాడు, అయ్యా ఈ ఫలాన్ని మీరు ముట్టుకోవద్దు, ఈ పండు మీరు తినొద్దు, ఇది తినిన పక్షాన మీకు మరణం సంభవిస్తుంది, మీరు పాపంలో పడిపోతారు, మీకు మరి శాపము సంభవిస్తుందని మరి దేవుడు ఆదాముకు అవ్వకు చెప్పినప్పుడు వారు దేవుడితో పాటే ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల దగ్గర మన దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే, మరి అవ్వమ్మను మనం చూస్తున్నప్పుడు ప్రతి సందవేళ దేవుడితో మాట్లాడుతుందండి. అలాగే ప్రతిరోజు సాతానుతో కూడా మాట్లాడుతుంది. ఒక చెవు ఇక్కడ పెట్టిందండి, ఇంకొక చెవు సాతాను దగ్గర కూడా పెట్టింది. మనం కూడా చాలామంది అంటూ ఉంటాం, మేము దేవుడి గుడికి వెళ్తున్నామండి, బైబిల్ చదువుతున్నామండి, వాక్యం వింటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నామండి, మరి మేము క్రమం తప్పకుండా రొట్టె విరుస్తున్నామండి, మేము ఇలా చేస్తున్నామండి అలా చేస్తున్నామని మన క్రైస్తవ నియమాలని చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏమి లేమంటే దేవుని యొక్క మాటను విని సంపూర్ణంగా లోబడలేని మనసు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొద్దిసేపు ఉంటామండి, లోకంలో కొద్దిసేపు మన మనసునే ఉంచుకుంటూ ఉంటాం. అలాగే ఈ అవ్వమ్మ మనం చూసినప్పుడు ప్రతి సందవేళ మరి దేవుడితో మాట్లాడుతుంది, దేవుడితో సహవాసం చేస్తుంది, ఏదోని తోటలు అంతలో కూడా దేవుడితో పాటు తిరుగుతూ ఉంది. కానీ తన మనసంతా కూడా ఆ ఎర్రని పండు మీద ఉండిపోయిందండి. దేవుడు చెప్పాడు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఏమవుతుందంటే దేవుడు చెప్పాడు శాపం నీకు సంక్రమిస్తుంది. దేవుడు చెప్తున్నాడు నీవు నా ఆజ్ఞలు వినాలని, దాన్ని గైకొనాలని, దాని ప్రకారంగా నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశపడతా ఉన్నాను. ఈరోజు మనల్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మరి బాప్తిజం ఇచ్చి మనం మారిన తర్వాత ఆయన పిల్లల్లాగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ ఇవాళ చాలామంది మనం ఏం చేస్తున్నామంటే అవ్వమ్మలాగా దేవుడి దగ్గర ఉన్నాం,
ధనం దగ్గర ఉన్నాం, లోకంలో ఉన్నాం, లోకాశలతో కొట్టబడతా ఉన్నాం. మళ్ళీ దేవుడి దగ్గర మనం ఉంటాం. వాక్యం విన్నామండి, మరి దేవుడి గుడికి వెళ్తా ఉన్నామండి. ఎంత వాక్యం విన్నా వాక్యానుసారమైన జీవితం మనకు లేకపోతే దేవుని మాట మనం విన్నట్లుగా కాదు. దానివల్ల మనకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు మీరు గైకొనాలే, వినాలని నేను ఆశపడుతున్నాను, దాని ప్రకారంగా మీరు బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించేవారుగా ఉంటామో, ఎందుకంటే నోవా కాలంలో మనం చూసినప్పుడు నోవా ఒకరు తప్పించి ఉన్న వాళ్ళందరూ కూడా మరి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వాళ్ళు ఎలా ఉన్నారంటండి. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం 5వ వచనం కానించి. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని స్తోత్రం. ఎక్కడ మనం చూస్తే దేవుడు మరి సర్వలోకాన్ని చేసి ఈ పిల్లలందరూ కూడా మరి నాకు అనుకూలంగా ఉండాలి, నాకు విధేయులుగా ఉండాలి, మంచివారిగా ఉండాలి, మంచి పిల్లలుగా ఎదగాలని మరి దేవుడు కోరుకుని అందరినీ చేసినప్పుడు వారి హృదయ తలంపుల్లోనే దుష్టాలోచన కలిగిన వారిగా. ఇలా మనం కూడా చాలామంది పిల్లల్ని కంటామండి, కోరుకుంటూ ఉంటాం మన పిల్లలు మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అదే ఒకవేళ ఏదైనా భయంకరమైన నేరం చేసి ఒకవేళ మన పిల్లోడు ఏదైనా కేసులోనో లేకపోతే ఏదైనా గొడవలోనో ఏదైనా దాంట్లో ఇరుక్కున్నాడు అనుకోండి, మనం కూడా దేవుడు ఎలా దుఃఖిస్తున్నాడో అలా దుఃఖిస్తాం. ఎందుకురా బాబు, ఈ పాపాత్ముడు నా కడుపును పుట్టాడు. దేవుడు చెప్తున్నాడు, వారి దుష్ట ప్రవక్తను బట్టి, వారి దుష్ట ఆలోచనను బట్టి, వారి మనసుకున్న విధానాన్ని బట్టి, వారి నడకను బట్టి, వారి విధిని బట్టి నేను దుఃఖపడతా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. ఈ లోకంలో వారిని ఎందుకు జన్మించేలా చేశానని నేను దుఃఖపడేవాడిగా ఉన్నాను. మరి క్రైస్తవులమై దేవుడి దగ్గర ఉన్న మనము దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా ఉన్నామా, మరి దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉన్నామా, దేవుని మాట వినేవారిగా ఉన్నామా, దేవుని మాటకు వ్యతిరేకమైన వారిగా మనం ఉన్నామో మనం పరిశోధన చేసుకుంటూ ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, గుడికి వెళ్తే దేవుడి మాట విన్నాం, బైబిల్ చదివితే దేవుడి మాట విన్నాం, పొద్దున్నే లేచి పాస్టర్ గారు చెప్పారు ప్రార్థన చేసుకోమన్నారు కాబట్టి ఒక అరగంట ప్రార్థన చేసుకుంటాను, అరగంట ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు ఇష్టానుసారంగా నేను ఉంటానంటే అది దేవుని మాట విన్నట్లుగా కాదు. మనం ఎలా ఉండాలంటే దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించే వారిగా ఉండాలి. అందుకని బైబిల్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ ఊరు విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ చుట్టాలను విడిచిపెట్టు, నీ విగ్రహారాధన జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాపరోత జీవితాన్ని విడిచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను ఏం చేస్తానంటే గొప్ప జనంగా మారుస్తాను. మరి అబ్రహాం ఏమైనా సమాధానం చెప్పాడా? మరి దేవుడు చెప్తున్నాడు, నీ చుట్టాలను వదిలే, నీ బంధువులను వదిలే, నీ స్నేహితులను వదిలేసి మరి నేను చూపించే దేశాన్ని నువ్వు రావాలి. మరి అబ్రహామును మనం చూసినప్పుడు మరి తన స్వదేశాన్ని విడిచిపెట్టినట్లుగా, తన చుట్టాలను విడిచిపెట్టినట్లుగా, మరి ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసిన మరి ఆ ప్రదేశానికి వెళ్ళి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడిగా అబ్రహాం మనకే కనపడుతున్నాడు, విధేయత చూపించేవాడిగా. ఈరోజు క్రైస్తవుల్ని మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ కోపాన్ని విడిచిపెట్టే తల్లి. కానీ నువ్వు అడుగుతో, అయ్యా బొట్టు ఉంచాలా, బొట్టు తీసేయాలా అండి అయ్యగారు, అయ్యా నీలో సహోదరుడి మీద ఉన్న ద్వేషాన్ని తీసివేయి, మరి నీలో ఉన్న ధనాకాంక్షను తీసివేయి, నీలో ఉన్న మరి అవిధేయతను తీసివేయి, దేవునికి వ్యతిరేకమైన
లక్షణాలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించే విధంగా గతకాలని జీవితము సమాధి అయిపోయేలాగా ఉండాలని మరి దేవుడు అనేకమైన వాక్యాలు మనకు బోధిస్తున్నా మనం దేవుళ్ళలోకి ప్రవాహంలాగా వచ్చేస్తాం, కానీ మనసు మారిన వారిగా కాకుండా. అందుకని దేవుడు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు, అయ్యా సొదొమ గొమొర్రా మీద భయంకరమైన విపత్తు రాబోతుంది. మరి లోతు భార్యకు కూడా దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రాలు నశించిపోతున్నాయి, పాడవబోతున్నాయి, అవి సమస్తము మరి అగ్ని చేత కాల్చివేయబడుతుంది, కాబట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు వెనుదిరగకుండా మరి నేను చూపించే ప్రదేశానికి మీరు నడవండి. మరి లోతు నడిచాడు, లోతు భార్య నడిచింది, లోతు పిల్లలు నడిచారు. లోతు భార్య కొద్ది లెక్క నడిచిన తర్వాత దేవుని మాటను ధిక్కరించి ఎప్పుడైతే వెనుదిరిగి చూసిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. విధేయత చూపించే మనసు లేదు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ చుట్టాలను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు. దేవుడు మనకు చెప్తున్నాడు, నీలో ఉన్న పాప రోత జీవితాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న అహంభావాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న కుళ్ళు కుషిద్ధాన్ని విడిచిపెట్టు. నువ్వు దేవుని సన్ని ఎలా బతుకుతావంటే మరి నిర్మలమైన మనసు గలవాడిగా నువ్వు బ్రతకమని దేవుడు చెప్తుండగా మనం వస్తున్నాం, దేవుడి దగ్గర ఉంటున్నాం, మన మనసు నిండా కూడా మరి ద్వేషాన్ని, కోపాన్ని ఇలా మరి దేవుడు ఉంచుకుని మరి ఎంతకాలం మనం దేవుడి దగ్గరికి వచ్చినా, ఎంతకాలం మనం ప్రార్థన చేసినా, ఎంతకాలము మనం దేవుడి మాట విన్నామని మనము అబద్ధం చెప్పినా విననొల్లని వారిగా ఎలా అయితే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిందో, లోతు భార్య ఎలా అయితే శపించబడతా ఉందో, ఆదాము అవ్వ ఎలా అయితే ఏదోని తోటలోంచి గెంటివేయబడి మరి వారు ఎంత కష్టపడినా ప్రయోజనం లేని వారికి ఎలా ఉంటున్నారో అలా మనం క్రైస్తవులుగా ఉండగానే మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేని వారిగా ఉంటామంటండి. మరి ఆశీర్వాదాన్ని చవి చూడాలి, మా జీవితాలు దీవెనకరంగా ఉండాలి. మేము కూడా అబ్రహాములాగా ఆశీర్వదించబడాలి. మేము కూడా మా జీవితంలో నూతన జీవితాన్ని చూడాలి. మేము కూడా మా జీవితంలో ఆశీర్వాదాన్ని గైకొనాలి. మేము కూడా దేవుడిచ్చే దీవెనల్ని పొందుకోవాలి. అంటే మనకి ఏముండాలంటే అబ్రహాముకున్న గుణం ఉండాలంటే ఏముందని చూడండి ఒకసారి. ఆదికాండం 22:18 చదవండి ఒకసారి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు నా మాట వినినందున, అబ్రహామా నువ్వు నా మాట గైకొని దాని ప్రకారంగా నువ్వు బ్రతికినందున దేవుడు చెప్తున్నాడు, ఈ భూలోకంలో ఉన్నవారు అందరికన్నా నీ సంతానాన్ని నేను ఉన్నతులుగా ఉంచుతాను. ఈ భూలోకంలో ఉన్నవారు అందరికన్నా నీ బిడ్డలను గొప్పవారుగా ఉంచుతాను. నీ సంతానాన్ని ఆశీర్వదించేవాడిగా ఉంచుతాను. అందుకని 128వ కీర్తనలో దేవుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారంటండి, ఆశీర్వాదకరంగా ఉంటారంట. లోగిట వారి భార్య ఫలించే ద్రాక్ష వలెగా ఉంటుందంటండి. దేవుడు చెప్తున్నాడు, అయ్యో మీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా ఎదిగిపోతారు. మీరు చూస్తూ ఉండగానే, మీరు ఎదురుకుండా ఉండగానే దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డలు ఏమైపోతారంటే ఉన్నతమైన శిఖరాలకి, నీ బిడ్డలు ఏమైపోతారంటే దీవెనకరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. అదే చెప్తున్నాడు దేవుడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వు నా మాట విన్నావు గనుక. ఇవాళ నాలాంటి పాస్టర్ గారు ఏదైనా తైలం ఇచ్చి తైలం ఇల్లంతా జల్లుకోమన్నారనుకోండి, ఆ మాట వింటాం. అమ్మా మరి ఒక 7 వారాలు నువ్వు మానకుండా మరి దేవుడి గుడికి రామ్మా అంటే మాట వింటాం. ఒకవేళ నాలాంటి వాడు ఏదైనా మంత్రం వేసి ఈ మంత్రానికి నీకు ఏదైనా జరుగుతుందమ్మా, ఇది నువ్వు కట్టుకో అమ్మా అంటే 1000 రూపాయలు ఇచ్చేనా కట్టుకుంటామండి. ఒకవేళ మోకాళ్ళ మీద నడుచుకుంటా వస్తే నీకేదో అవుతుందని నాలాంటి దైవజనులు ఎవరైనా చెప్పారనుకోండి, మోకాళ్ళు కొట్టుకుపోయి రక్తాలు కారిపోతున్నా సరే కాళ్ళు పైకెట్టకుండా మరి ముక్కుబడి చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉంటాం. కానీ దేవుని మాట విననొల్లని వారిగా ఎవరికి వస్తుంది ఆశీర్వాదం?
ఎవరికి వస్తుంది దీవెన? ఎవరికి వస్తుంది దేవుని యొక్క మహిమ? ఎవరికి వస్తుంది దేవుని యొక్క ప్రభావం? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎవరి పక్షాన నిర్వర్తించబడతాయంటే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకి విధేయత చూపించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి లోబడేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి మరి అంగీకారంగా నడిచేవారుగా ఉంటారో. అందుకని అబ్రహాం కోసం చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఇతడు నా మాట వినేవాడుగా ఉన్నాడు కాబట్టి అతని సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అడిగాడంటే ఒక్కగానొక్క కుమారుడు బలిగా ఇస్తావా? ఈరోజు దేవుడు ఒకవేళ మనకి ఏదైనా కల్లో కనబడి ఏదైనా అడిగాడు అనుకోండి, ఒకవేళ కష్టతరమైంది ఏదైనా అడిగాడు అనుకోండి, ఇబ్బందికరమైంది ఏదైనా అడిగాడు అనుకోండి, మనం అంటాం దేవుడేనంటావా? అదే ఒకవేళ దేవుడు కల్లో కనబడి నీకు ఒక బంగారపు మూట ఇస్తానమ్మా అని చెప్పాడు అనుకోండి, ఇంక నిద్రపోవండి మనం. అన్నయ్య గారికి 4 సార్లు చెప్తాం అదే కళ. అన్నయ్య గారు ఇలా వచ్చిందండి, ఇలా వచ్చిందండి, సాక్షాత్తు మీరే పట్టుకొచ్చి నా చేతిలో అలా పెట్టేశారండి. కానీ అబ్రహాము ఎవరి మీద నమ్మకంతో ఉన్నాడు, ఎవరి మీద నిరీక్షణతో ఉన్నాడు అంటే చూడండి ఒకసారి. ఎక్కడ? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి, నా దేవుడు మృతుల సైతము లేపగలిగిన శక్తిమంతుడు అని అబ్రహాము మరి దేవుని మాట మీద నమ్మకాన్ని ఉంచుకున్నాడంటండి. ఈ రోజుల్లో మనం చాలామంది దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. కొద్ది కాలం తర్వాత దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత, దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు మనల్ని వర్ధిల్లింపజేసిన తర్వాత, నేను చాలామంది చూస్తాను మన చర్చిలో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళని. ఏం చెప్పాడు దేవుడు? వీళ్ళు మళ్ళీ అంటారండి, వీళ్ళు మేము న్యాయంగానే ఇస్తున్నామండి, 2 రూపాయలకే. ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుంది? దేవుడు చెప్పాడు దాని జోలికి వెళ్ళొద్దు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు చెప్పాడు, అయ్యా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అయ్యా మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాను, నేను మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తాను, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాను, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆశీర్వాదకరంగా ఉంచుతాను. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ నడుస్తున్నారు, ఎరుకో గోళ్ళ కూలుస్తూ ఉన్నారు, ఎదురుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి హాయ్ అనే పట్టణం దగ్గరికి వచ్చేవాడికి వారికి అపజయం వచ్చిందంటండి. అపజయం రాగానే యెహోషువ బాధపడిపోతూ ఉన్నాడు. అప్పుడు దాకా నడిపిస్తూ ఉన్నాడండి. అయ్యో నాయనా, మమ్మల్ని నది అవతలే ఉంచకపోయావా? అయ్యా వాగ్దానం చేసావు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తా ఉన్నావు, మమ్మల్ని గొప్పలను చేస్తా ఉన్నావు, మమ్మల్ని ఉన్నతులను చేస్తా ఉన్నావు. ఈరోజు మేము ఈ ఓటమిని చవి చూస్తానికి, ఈ మరణాన్ని చవి చూస్తానికి, ఈ భయంకరమైన ఇబ్బందిని సరిచూస్తానికి అయ్యో మమ్మల్ని అక్కడే ఉంచిపోయావా? బాధపడుతున్నాడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం దేవుడి మీకు మనం కూడా చాలామంది తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఏం చేస్తామండి? మన అపరాధాలను లోపలుంచుకుని పైకి మనం భక్తుల్లా కనపడతా. దేవుడు చెప్పాడు, ఎరుకోలో ఉన్నది శాపగ్రస్తమైన దాన్ని దేనిని నువ్వు ముట్టుకోవద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అన్యాయమైన దాన్ని దేన్ని నువ్వు ముట్టుకోకు. అందుకని ఇజ్రాయేల్ ప్రజల్ని ఏర్పాటు చేసి ఎడారిలోకి తీసుకురాగానే దేవుడు మరి మోషేని 40 దినాలు ఉపవాసం ఉంచి సినాయి పర్వతం మీద తీసుకెళ్ళి 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు దేవుడు. నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించుకో, ఎవరిది దొంగిలించుకో, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. మరి నీ తల్లిదండ్రులను గౌరవించేవాడుగానే ఉండాలి, విధేయత చూపించేవాడుగానే ఉండాలి. ఇలా దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చి, ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాను.
చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో నేను తోడుగా ఉంటాను. కానీ చెప్పాడు శాపగ్రస్తమైన యెరికోలో దాన్ని దేనిని మీరు ముట్టుకోకండి. అప్పుడు దాకా బాగా నడిచారండి, పాటలు పాడారు, మరి యెరికో గోడలు కూలిపోతూ ఉండగా దేవుని స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు. మరి లోపలికి ప్రయాణం చేస్తుండగా మరి ఆకాన్ అనేవాడికి ఏం కనపడదండి, ఒక బంగారపు కమ్మి కనపడ్డదంట, సినాయి వస్త్రం కనపడ్డదండి. ఆడు హృదయం అంతా పాడైపోయిందండి. ఏం చేస్తున్నాడు వాడు, ఎందుకు వస్తుంది అపజయం? దేవుడు అన్నాడు చూడండి, యెహోషువ మరి నేల కరుచుకుని నెత్తిమే బూడి జల్లుకుని మరి నేల మీద తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో మాకెందుకు అయ్యా ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. చూడమ్మ ఒకసారి ఎక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, అదేనమ్మా, అదే చదవండి. నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. దేవుని స్తోత్రం. చెప్తున్నాడు దేవుడు, యెహోషువతో చెప్తున్నాడు దేవుడు. అయ్యో యెహోషువ అన్నాడు, ఇంకా నేల మోపుకుని ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, లెగు యెహోషువ, లెగు, పైకి లెగు. ఇశ్రాయేలీలలో పాపం ఉంచుకుని, ఇశ్రాయేలీలో అతిక్రమం ఉంచుకుని, ఇశ్రాయేల్లో దేవుని మాటను అతిక్రమించి పాపము చేసి ఆ పాపాన్ని తీసుకొచ్చి, కొద్దిగా పాపాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే వారి గుడారంలో ఉంచుకోవడం ప్రారంభించారో దేవుడు చెప్తున్నాడు, నువ్వు శాపగ్రస్తుడిగా వాళ్ళని ఎత్తుక్కోవాలి. ఎందుకంటే యోనా ప్రయాణం చేస్తున్నా పడవంతా కదిలిపోతుందండి. దేవుడు చెప్పాడు యోనాకి, అయ్యా నినివే వెళ్ళు, మరి దేవుని సువార్తను ప్రకటించు. మరి యోనా గారు వెళ్ళారండి, శుభ్రంగా భోజనం చేశారండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఆ వాడలో కింద కలిపారండి, లోపలికి వెళ్ళిపోయారంట. శుభ్రంగా పడక్కుచ్చేసుకుని హాయిగా నిద్రపోతా ఉన్నాడంటండి. దేవుడు చెప్పాడంటండి, ఒరే అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నినివే వెళ్ళరా బాబు అని చెప్పాడంటండి. వాడు అనుకున్నాడు, నినివే వెళ్తే నాకు ఎలా అయిపోతుంది, అలా అయిపోతుంది, ఆ ప్రజలు భయంకరమైన వారు, నేను అక్కడికి వెళ్ళను. ఇవాళ మనం చాలా మంది సేవకులకు దేవుడు చెప్పిన కాడికి వెళ్ళమని మనం అనుకుంటూ ఉంటాం. సిటీలో ఉంటే బాగుంటుంది చర్చు, టౌన్లో ఉంటే బాగుంటుంది చర్చు. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళమన్న కాడికి వెళ్ళు, నువ్వు అక్కడ నిలబడు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎప్పుడైతే దేవుని మాట వినగలుగుతామో, దేవునికి మనం విధేయత చూపించగలుగుతామో, దేవుడికి లోబడగల శక్తి మనకు ఉంటుందో దేవుడు చెప్తున్నాడు, ఆ రోజే నీ ఇంట్లో ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. ఆ రోజే మన ఇంట్లో దీవెన ప్రారంభమవుతుంది. ఆ రోజే మన ఇంట్లో శాపం నుంచి విముక్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళ పాపం చేసి ఆ పాపం సొమ్ము తీసుకొచ్చి ఆకాను గుడారంలో పెడతాం ప్రారంభించాడో ఇశ్రాయేల్ అందరి మీదకి శాపం రావటం ప్రారంభించింది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో మనం తల్లిదండ్రులైన మనము పాపం చేసి ఆ పాపాన్ని మనం కప్పెడతా ఉన్నప్పుడు ఆ పాపం ఎవరు చుట్టుకుంటుందండి? ఎవరికే? మనకే, మన పిల్లలకే, మన కుటుంబానికి అంతటికి కూడా అది శాపంగా పరిగణిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితాన్ని కలిగిన మనము, బిడ్డలను కలిగిన మనము, మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఒక్కళ్ళని తప్పు చేస్తే దేవుడు చెప్తున్నాడు మన కుటుంబానికి అంతటికి అది శాపంగా పరిగణిస్తుంది. ఎందుకంటే సౌలు యొక్క పాపము, సౌలు యొక్క తప్పు, సౌలు యొక్క దేవునికి వ్యతిరేకమైన ఆ లక్షణాలు మరి సౌలు కుటుంబాన్ని అంతటినీ కూడా రాజరికంలో లేకుండా మొత్తం అందరినీ తుడిచేసినట్లుగా మరి నీతిమంతుడైన యోనాతాను కూడా నశించిపోయినట్లుగా బైబిల్లో మనకు కనపడుతుంది. కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఏమిస్తే సరిపోతుంది?
అయ్యా నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నానండి అయ్యా, అయ్యా నేను 3 అధ్యాయాలు చదువుతానండి అయ్యా, నేను ప్రతిరోజు ఒక అరగంట ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళనండి అయ్యా, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక్క ఆదివారం కూడా చర్చి మానలేదండి అయ్యా. అలా ఉంటే సరిపోద్దా? అందుకని సౌలు కోసం సమూయేలు ప్రార్థన చేస్తుండగా దేవుడు అన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి ఒకసారి. ఎక్కడమ్మా? 15వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు, సమూయేలు చెప్తా ఉన్నాడు, అయ్యో ఇతను అంటున్నాడు, అయ్యా నేను బలి ఇవ్వటానికి ఇవన్నీ తీసుకొచ్చానయ్యా. దేవుడికి కానుక ఇవ్వడం గొప్పదా? ప్రార్థన చేయడం గొప్పదా? ఉపవాసం ఉండడం గొప్పదా? వాక్యం చెప్పడం గొప్పదా? లేకపోతే పాటలు పాడటం గొప్పదా? సంఘాన్ని నడిపిస్తాం గొప్పదా? ఏది గొప్పదన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇవేవి గొప్ప కాదు, కానీ దేవుని మాట నువ్వు వింటము శ్రేష్టము. అవేవి లేకుండా నువ్వు ఎంత దేవుని దగ్గర బలి అర్పించినా, ఎంతగా దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఒకవేళ ఎంత సేవ చేసినా, ఎంత గొప్పవాడిగా నీవు ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నా, ఎంత గొప్ప దైవజనుడు అయినా సరే, మాట విననప్పుడు దేవుడు చెప్తున్నాడు అది దేవునికి విలువైనది కాదు. మాట వినే మనస్సు మనకు కావాలి. దేవుని మాటకు లోబడే గుణం మనకు కావాలి. ఈ రోజున క్రైస్తవులు చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చేస్తాం, బాప్తిజం తీసుకుంటాం, దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, లోకంలోకి వెళ్తూ ఉంటాం, అనేకమైన శాపమైనవి మనం పోగు చేసుకుంటూ ఉంటాం. దానివల్ల దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబానికి శాపం వస్తుంది. అందుకని ఆదాము అవ్వల్ని ఎక్కడికి గెంటేశాడండి? ఏదోని తోటలోంచి బయటికి గెంటేశాడండి. వారు ప్రయాసపడుతున్నారండి, కష్టపడుతున్నారంట. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం కానీ మీరు చూస్తే, వారు కష్టపడుతూ ఉండగా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఏం చేస్తాయండి? ముళ్ళు ఏం చేస్తాయి? చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, అయ్యా మా ఆయన తెగ తాగేస్తున్నాడండి, ఎంత చెప్పినా ఏంట్లేదండి, డబ్బంతా పాడు చేసేస్తున్నాడండి. ఏంటది? అదేంటది? ముళ్ళు. మీ భార్యాభర్తకి సఖ్యత లేకపోతే ఏంటది? కుటుంబంలో అన్నదమ్ముల దగ్గర సఖ్యత లేకపోతే ఏంటది? నీకు అనారోగ్యంగా ఉండటం ఏంటది? నీ కుటుంబంలో సంతోషం లేకపోతానికి గల కారణము ఏంటదండి? దేవుడు చెప్తున్నాడు వారు ఎంత ప్రయాసపడినా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు వస్తున్నాయంటండి. అవి వారిని ఏం చేస్తున్నాయంటే గాయపరుస్తూ ఉన్నాయంటండి. కాబట్టి దేవుని యొక్క మాటను విడిచిపెట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్య సారాంశాన్ని విడిచిపెట్టి, మరి దేవుని ఉద్దేశాలు విడిచిపెట్టి నువ్వు లోకంలోకి వెళ్ళి లోక సంబంధమైన వాటి కోసము ప్రయాసపడి ఒకవేళ ఆకానులాగా నువ్వు ఒకవేళ పోగు చేసుకున్న, దేవుడు చెప్తున్నాడు ఒకరోజు నీ జీవితంలో ఓటమి పాలైపోతావు. ఈ శాపం పోయి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతే నీకు పోతుందా? యోనా పారిపోతూ ఉన్నాడు, నినివే నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని నినివే నుంచి తార్సీస్ వైపుకి దూరంగా పోతూ ఉన్నాడు. కానీ ఆఖరికి ఏమేడండి? సముద్రంలో పడవేయబడ్డవాడిగా అయ్యాడు. 3 దినాలు చేప గర్భంలో ఉపవాసం ఉండి దేవుడు చెప్పాడంటండి, ఒరే బాబు నినివే వెళ్ళి సువార్త చెప్పరా బాబు అన్నాడంటండి. ఆడి మాట వినని కారణంగా బైబిల్లో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే, చేప గర్భంలో 3 దినాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నవాడిగా యోనా మనకు కనపడతా ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ప్రయాణం నువ్వు చేస్తావో, దేవునికి వ్యతిరేకమైన మరి ఉద్దేశాల్లో నువ్వు ప్రయాణం చేస్తావో,
దేవుని మాట వినలేని స్థితిలో ఎప్పుడైతే నీవు ఉంటావో అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు మనల్ని ఏం చేస్తామంటే చుట్టుముట్టే విధంగా ఉంటాయి. కాబట్టి మనకి ఏం ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, విధేయత ఉండాలి. దేవుడి దగ్గర లోబడే గుణం మనకు ఉండాలి. దేవుని మాట వినే మనసు మనకు ఉండాలి. అందుకని మనం చూస్తే ఇజ్రాయేలీలు మరి 6 లక్షల మంది కాలబలం బయలుదేరి వెళ్ళిన తర్వాత దేవాదేవుడు చెప్తున్నాడు, ఒక్కడు 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహం చేశానికి వెళ్ళారన్నాడు. కారణం ఏంటి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము ఏం చెబుతారు? 36వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 36వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, కాలేబు తప్ప ఇంకెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళరు. దేవుడే చెప్తున్నాడు, అతడు ఏం చేస్తానంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి అంగీకారం తెలిపేవాడిగా, దేవుడి దగ్గర లోబడేవాడిగా, మరి యవన కాలంలో దేవుడి దగ్గర నీతిగా నిజాయితీగా దేవుడి దగ్గర బ్రతికేవాడిగా, దేవుని కోసము ఎదురు చూసేవాడిగా, నిరీక్షణ కలిగిన వాడిగా. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారో, మరి దారిలో ఏం చేస్తూ ఉన్నారో, వారు దారిలో నడుస్తూ ఉండగా చెప్తున్నారు, ఐగుప్తు దేశంలో ఉన్న ఉల్లిగడ్డలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, ఐగుప్తు దేశంలో ఉన్న కీరకాయలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, ఐగుప్తు దేశంలో ఉన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. మరి లోకంలో ఉండగానే మా జీవితాలు బాగున్నాయని ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు వెనుదిరిగి చూడటం ప్రారంభించారో, ఎవరంటండి ఈ కాలేబు మాత్రము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఎవరి మాటను అంగీకరించాడండి? దేవుని మాటను అంగీకరించి దేవుని యందు ప్రయాణం చేసి బయలుదేరుతుండగా దేవుడు చెప్తున్నాడు, కాలేబు ఒక్కడ మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడగలడు. కారణం ఏంటంటే అతని హృదయాన్ని, అతని మనస్సుని ఎవరి మీద పెట్టుకున్నాడంటే దేవుడి మీద పెట్టుకున్నాడు. దేవుని మాటకి లోబడేవాడిగా ఉన్నాడు. యవన కాలంలో ఉండగా దేవుని వైపుకి చూసేవాడిగా. అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది, యవనస్తులు తొట్టెళ్తారు, బాలులు తొట్టెళ్తారు, యవనస్తులు మరి ఇలా అవుతారు. కానీ యెహోవా కోసం ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ యెహోషువ నూతన బలాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, దేవుని మీద నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మరి కాలేబుని మరి ఇంకా 10 మందిని ఎక్కడ పంపించారంటండి? వేగు చుట్టాను పంపించారంట. 10 మంది చెడ్డ సమాచారం పట్టుకొచ్చారంట అండి. ఒక కాలేబు మాత్రమే చెప్తున్నాడండి, వాళ్ళని మనం గెలవగలం. కారణం ఏంటి? ఎవరి మీద ఆధారపడ్డాడండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటూ ఉంటాడు, మా శక్తి చేతనం మా బలం చేత కాదు కానీ సమస్తము నీ వలన జరిపించబడుతుంది. ఎవరి వల్ల జరిపించబడుతుంది? దేని వల్ల జరిపించబడుతుంది? ఎలా జరిపించబడుతుంది అంటే కాలేబు చెప్తున్నాడు, దేవుడి మీద ఆనుకునేవాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అంటారు, వ్యాపారంలో నీతిగా మేము ఎలా ఉండాలండి? అయ్యా మా అత్తగారు అత్తమాలను తిరగబడుతుందండి, తిరగబడకుండా ఎలా ఉండమంటారండి? మా తమ్ముడు అత్తమాలు ఎలా చేస్తున్నాడండి, మమ్మల్ని ఎలా ఉండమంటారండి? దేవుడు చెప్తున్నాడు, ఎవరిస్తారండి శక్తి? దేవుడే శక్తి ఇస్తాడంటండి. ఎవరి మీద అనుకున్నప్పుడు? దేవుడి మీద. అందుకని చెప్తున్నాడు, కాలేబు అతని పూర్ణ హృదయముతోని పూర్ణాత్మతోని ఎవరిని అనుకున్నాడంటే దేవుణ్ణి ఆనుకున్నవాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనము చాలామంది క్రైస్తవుల్లోకి వస్తున్నాం కానీ ఎవరి మీద అనుకోమండి? దేవుడి మీద అనుకోం. నడుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అనేకమైన చూస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్పాడు ఇజ్రాయెల్ని ఏది ముట్టుకోవద్దని చెప్పాడు. ఆకాను దేని మీద పెట్టుకున్నాడండి? మనసంతా దాని మీద పెట్టుకున్నాడు. ఎవరి మీద అనుకోలేదు? దేవుడి మీద అనుకోలేదండి. దేవుడితో పాటే ఉన్నాడు. మరి యేసుప్రభు వారి శిష్యులు మరి 11 మంది లేకపోతే 12 మంది కూడా దేవుడితో పాటే ఉన్నారు కానీ ఎవరి మీద అనుకోలేదండి?
దేవుడి మీద అనుకోలేదు. గాలి దుమ్ము వస్తుందంటండి, ప్రవాహం వస్తుందంటండి, పడవ మునిగిపోయేలా ఉందంటండి, భయంకరమైన గాలి దుమ్ము వస్తుందంటండి. అయ్యో మేము చచ్చిపోతున్నాం అంటున్నారు, కానీ ప్రార్థన చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అప్పుడు దాకా అవతల సువార్త తిన్నారండి. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి వారి చేతులతోనే పంచిపెట్టారు. చచ్చిపోయిన లాజరు లెగుతుని చూశారండి. వారి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చూశారు. మరి యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉన్నారు. దేవుడు చెప్పాడు, మీరు నడవండి అయినా నేను వస్తానయ్యా అని చెప్పాడు అంటండి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరి భయంకరమైన గాలి, భయంకరమైన ఇది వస్తుండగా దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబోయ్ చచ్చిపోతున్నాం, అమ్మాయి. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది మరి దేవునికి శిష్యులుగా ఉంటారు, బాప్తిజం తీసుకుంటారు, వాక్యం వింటూ ఉంటారు, అనేకమైన సూచక్రియలు చూస్తారు, వారి జీవితంలో చూస్తే అనేకమైన సాక్ష్యాలు చూస్తారు, దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు చూస్తూ ఉంటారు. కానీ చిన్న శ్రమ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న కష్టం రాగానే దేవుడి వైపు విడిచి మరి దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు చూసేవారుగా. దేవుడు చెప్తున్నాడు, నా మాట మీరు శ్రద్ధగా వినండి. ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగ్గ సహాయకునని దేవుడు చెప్తున్నాడు. ఆపత్కాలంలో నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నాడు. నీ కష్టకాలంలో నీకు నేను సహకారిగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అందుకనే షడ్రక మేషాకు అబేద్నెగోలు ముగ్గురు అగ్నిగుణంలో కలిపినప్పుడు రాజు తేరిపారి చూస్తున్నాడంటండి. ముగ్గురు నేస్తే ఎంతమంది తిరుగుతున్నారంటండి? 4 తిరుగుతున్నారంటండి. ఎవరున్నారని వాళ్ళతో పాటు వదిలేశాడు దేవుడు. అందుకని యాకోబుని అంటాడు దేవుడు, నువ్వు అగ్నిగుండా ప్రయాణం చేసినా, నువ్వు నీటిలో ప్రయాణం చేసినా, నువ్వు ప్రవాహంలో వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటా. దేవుడు చెప్తున్నాడు, ఇవాళ నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, నీ అనారోగ్యములో నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఎలాంటి కష్టము, ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను కాపాడేవాడిగా ఉంటాను. కానీ నువ్వేం చేయాలి? చూడండి ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నాడు దేవుడు అక్కడ, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను, నిన్ను స్వస్థపరచిన యెహోవాను నేనే అనెను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొని నా మాట ప్రకారంగా మీరు నడిచినప్పుడు ఐగుప్తు దేశంలో అంటే లోకంలో ఉన్న ఎలాంటి వ్యాధి, ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది నేను మీకు కలగకుండా కాపాడుతాను. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర ఉంటాం, కానీ మనం దేవుడి మీద ఆనుకున్న వారిగా ఉండమండి. దేవుడి దగ్గర నడుస్తూ ఉంటాం, కానీ మన ఆలోచన దేవుడి మీద ఉండదు. మరి లోతు భార్య నడుస్తూ ఉంది, కానీ మనసంతా కూడా సొదొమ గొమొరలో తగలడిపోతున్న ధనం మీద, తగలబడిపోతున్న మరి ఇళ్ల మీద, సొదొమ గొమొర మీద తన మనసంతా ఉండిపోయింది. దేవుని మాట ప్రకారంగా నడవగలిగే శక్తి ఆమెకు లేదు. ఎప్పుడు మనం శోధనలో పడిపోతాం, ఎప్పుడు మనం ఊరిలో పడిపోతాం, ఎప్పుడు మనం కష్టంలో పడిపోతాం అంటే దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు. అందుకని యెహోషువకు దేవుడు చెప్తాడు 1వ అధ్యాయము మరి 10వ వచనంలో చెప్తాడు, ఈ ధర్మశాస్త్రం నుంచి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకుండా దీని ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు మోషేకు తోడున్నట్లుగా నేను నీకు తోడుగా ఉండి సమస్త విషయాల్లో నేను నీకు విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాను, నీకు శక్తినిచ్చేవాడిగా ఉంటాను, నీకు బలాన్ని ఇచ్చేవాడిగా ఉంటాను, నేను నిన్ను నడిపించేవాడిగా ఉంటాను, నేను నీకు సహకారిగా ఉంటాను. మోషేకి ఎలాంటి సహకారం చేశానో నేను నీకు కూడా అలాంటి సాయం చేస్తాను. ఎప్పుడైతే మనం అలా నడుస్తామో ఇవాళ మనం దేవుడి దగ్గరికి వస్తాం, కఠిన హృదయాన్ని కలిగి ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, క్షమా హృదయం మనకు కావాలి, క్షమించే మనసు మనకే కావాలి.
రాతి గుండెని తీసేసి దేవుడు చెప్తున్నాడు, మాంసపు గుండెగా నీ గుండెని మార్చుకో. కనికరమైన మనసు నీకు కావాలని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతమైన మనసు మనకు కావాలని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం దేవుడి దగ్గర ఉంటాం, కానీ మన హృదయం అంతా కఠినంగా ఉంటుంది. మళ్ళీ మనం అడుగుతూ ఉంటాం, అయ్యా బొట్టు ఉంచుకోవచ్చా, బొట్టు తీయచ్చా? బొట్టు కావాలితే ఉంచుకో, తీసే. ఏం తీయాలి నువ్వు? నీ హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని తీసేయాలి. నీ హృదయంలో ఉన్న క్షమించరాని భావాన్ని తీసేయాలి. నీ హృదయంలో ఉన్న అహంభావాన్ని తీసేయాలి. నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని తీసివేయాలి. అందుకని మరి ఆదాము సంతానమైన కయీను తమ్ముడి మీద ద్వేషాన్ని ఉంచుకుని మరి దేశదెమ్మరిగా ఒక భ్రష్టుడిగా అయిపోయినట్లుగా జీవగ్రంథం చెప్తుంది. మరి దేవునితో అభిషేకించబడి గాడిదలు కాసుకున్న సౌలు, బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలు, ఇజ్రాయేల్ అంతటి మీద రాజుగా ఉన్న సౌలు ఎప్పుడైతే దావీదు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడో, మనసంతా కుళ్ళుని పెంచుకున్నాడో, మనసంతా కూడా దావీదు మీద ఎప్పుడైతే అసూయను పెంచుకోవడం ప్రారంభించాడో, మీరు చదువుకుంటే 16వ అధ్యాయము 13 లేదా 15వ వచనంలో మనం చూస్తే అతని నుంచి ఏమి వెళ్ళిపోయిందంటండి, యెహోవా యొక్క ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి పట్టుకుందంటండి. అక్కడి నుంచి వాడికి ఏమవుతుందంటండి, తలబాధ వచ్చేస్తుందంటండి. అక్కడి నుంచి ఏమవుతుందంటే వాడికి అనారోగ్యం వచ్చేస్తుందంటండి. వాడికి మనశ్శాంతి లేదంటండి, సుఖం లేదంటే, సంతోషం లేదు. రాజ్యం ఉంది, ధనం ఉంది, అన్ని సౌలుకి ఉన్నాయి, కానీ ఏం లేదంటే శాంతి లేదు. ఇలా మనం అనుకుంటా ఉంటాం, సంపాదించుకుంటా ఉన్నాం, మరి లేకపోతే ఎలా ఉన్నాం, మనకు అది ఉంది ఇది ఉందని రకరకాలుగా మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క కృప లేకపోతే మనకి ఎన్నున్నా ఏముండదంటే శాంతి మనకే ఉండదు. సౌలుకి రాజ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేని స్థితి. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా సౌలు హృదయం అంతా కూడా ద్వేషాన్ని పెట్టుకున్నాడు. దేవుని యొక్క మాటను వినే పరిస్థితిలో సౌలు లేడు. తన పాపాన్ని అంగీకరించే స్థితిలో సౌలు లేడు. అందుకని మనం కొత్త నిబంధనలో చూస్తే ఇంకొక సౌలు కనపడతాడండి మనకి. అతను కూడా మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యుల మీద అనేక మంది మీద ఏం చేశాడండి, మరి అనేక మందిని జైలుకి తీసుకెళ్ళాడండి, అనేక మందిని చంపించాడంట, హింసించేవాడిగా ఉన్నాడంట. ఒకరోజు అతను ప్రయాణం చేసి వెళ్తుండగా మరి దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు అతనికి తగిలినప్పుడు అతను అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎవరన్నప్పుడు చెప్తున్నాడు దేవుడు, సౌలా సౌలా నువ్వు హింసిస్తున్నా ఎవరినండి, ప్రభువును నేనే. ఇక మీదట నువ్వేం చేయాలంటే నా మాట వినాలే, నా మాట ప్రకారంగా నువ్వు నడవాలి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 6 మరి లేకపోతే 7 లేకపోతే 5, 6 వచనాలు మనం చూస్తే దేవుడు చెప్తూ ఉంటాడు, సౌలా నువ్వు నా మాట విను. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి, దేవుడు దేనికై పిలిచాడు, అది ఎలాంటిదైనా సరే అంగీకరించే వారిగా ఉండాలి. ఇలా మనం అనుకుంటాం దేవుడు పిలవగానే కిరీటం మనకు పెట్టేయాలని. దేనికై దేవుడు పిలిచాడు దానికి మనం, అందుకని అన్నయ్య సప్పెరలు అన్నారంటండి, అయ్యి బాబా ఆడు దుష్టుడు, ఆడితో మేము మాట్లాడలేము, ఆడి దగ్గర మేము నిలబడలేము, ఆడు భయంకరుడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి అక్కడ 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. దేనికి సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు, దేనికి దేవుడు సౌలుని పౌలుగా మార్చాడని దేవుడు చెప్తున్నాడు. అన్యజనుల ముందు, అనేక మంది ముందు దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తానికి అనేకమైన శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నా నామము నిమిత్తము భరించేవాడిగా ఉంటాడు.
ఇవాళ మనకు ఒకవేళ చిన్న సమస్య, చిన్న ఇబ్బంది, చిన్న కష్టము, చిన్న ప్రాబ్లం వస్తే మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఏం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తం ఈ పౌలు ఎలా ఉంటాడంటే శ్రమను సైతం అనుభవించేవాడిగా ఉంటాడు. మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర, అయ్యా నీ నిమిత్తము దేనినైనా భరించగల శక్తిని మాకు దయచేయను ఆయన. దానియేలు సంతోషంగా సింహాల భూమిలోకి వెళ్తా ఉన్నాడు. షడ్రక మేషక అబేద్నెగోలు సంతోషంగా అగ్నిగుండంలోకి వెళ్తా ఉన్నారు. ఈ పౌలు చెప్తున్నాడు, అన్యజనుల ముందు, అనేక మంది ముందు మరి శ్రమ అనుభవిస్తానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేనికి వచ్చారంటే ప్రాణం పెడతానికి, విధేయత చూపిస్తానికి వచ్చారు ఈ లోకానికి. ఎప్పుడైతే శ్రమలో నువ్వు తట్టుకునేవాడిగా ఉంటావో, శ్రమలో నీవు దేవుని దగ్గర విధేయత చూపించేవాడిగా ఉంటావో, శ్రమలో నీవు దేవుడి మీద ఆనుకునేవాడిగా ఉంటావో, మన జీవితంలో ఇంకా గొప్ప విజయాలను మనము చూస్తాం. కానీ శ్రమ దినాన్ని భయపడి మనం పారిపోతే, సామెత గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు చేతకాని వాడివి అయిపోతావు, నువ్వు పనికిరాని వాడివి అయిపోతావు, నీ జీవితంలో ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతావు. నువ్వు శ్రమ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిలబడాలి, పోరాడేవాడిగా ఉండాలి. అడగాలి దేవుణ్ణి మనం. సింహాల భూమిలోకి వెళ్ళిన దానియేలులాగా దేవుణ్ణి అడగాలి, అయ్యా మన చుట్టూ ఉన్న సింహాలని జయించగలిగే శక్తిని నాకు దయచేయను. అబ్రహాములాగా దేవుణ్ణి అడగాలి, అది ఎంత నీకు ప్రీతికరమైందైనా, ఎంత గొప్పదైనా దేవుడు నిన్ను అడిగినప్పుడు అది ఇవ్వగలిగే శక్తిని, దేవుడికి ఇవ్వగలిగే శక్తి నీకు ఉండేలాగా అబ్రహాములాగా విశ్వాసం మన దేవుడిని మనము అడగాలి. అంతేగాని శ్రమదినాన్ని మనం ఎప్పుడైతే భయపడతామో, పారిపోతామో, మన జీవితాల్లో ఏం చూడలేమంటే విజయాలు మనము చూడలేము. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు నువ్వు వినాలని నేను ఆశపడతా ఉన్నా, నా ఆజ్ఞలు గైకొని నడవాలని నేను ఆశపడతా ఉన్నాను. నువ్వు అలా నడుస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం కానీ దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు నా మాట వింటే నీ తొట్టిలో పిండి ఆశీర్వదించబడుతుంది, నీ భూమి ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పాడి పంటలు ఆశీర్వదించబడతాయి, నీ వాహనాలు ఆశీర్వదించబడతాయి, నీ పశువాదులు ఆశీర్వదించబడతాయి. నువ్వు నిలబడ్డ ప్రతి స్థలము నీకు దేవుడు చెప్తున్నాడు దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడంటే దేవుని యొక్క మాట నువ్వు వినగలిగినప్పుడు, విధేయత చూపించగలిగినప్పుడు. అదే అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మాట శ్రద్ధగా వినన పక్షంలో, నా ఆజ్ఞలు నువ్వు గైకొనన పక్షంలో నీ తొట్టులో పిండి ఉండదు, నీ పిల్లలు పాడైపోతారు, నీ పాడి పంటలు పాడైపోతాయి, నీ కుటుంబంలో శాపము తాండవించే విధంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే బలులు ఇవ్వాలా. అందుకని సమూయేలు సౌలుతో అన్నాడు, అయ్యా బలులు ఇచ్చుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు మాట వినాలి, వాక్యాన్ని మనం విని దాని ప్రకారంగా బ్రతికే శక్తి మనకు కావాలి. దేవుడిని అడగాలి, అయ్యా నువ్వు చెప్తున్నావు అయ్యా కోపం ఉండకూడదని, నాకు రోజు రోజుకి కోపం అలాగే ఉంటుంది అయ్యా, నాలో ఉన్న కోపాన్ని తీసేయమని దేవుణ్ణి మనం అడగాలి. స్వార్థం పెరిగిపోతుంది అనుకో, ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర, అయ్యా కయీనులాగా సౌలులాగా నా హృదయంలో స్వార్థం పెరిగిపోతుందయ్యా, సహోదరుల మీద ద్వేషం పెరిగిపోతుందయ్యా, నువ్వు చెప్పావు ఎవరినైనా క్షమించమన్నావు, ఎవరినైనా ప్రేమించమన్నావు, ఎవరినైనా హక్కుని చేర్చుకోమన్నావు, కానీ నా హృదయంలో మరి ఈ రకమైన స్వార్థం పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది, ఆయన నా నుంచి ఈ అసూయని తీసివేయమని దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైనా నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, శోధనలు మరి ప్రవాహంలాగా, గాలిదుమ్ములాగా నీ పడవ మీద కొడుతున్నప్పుడు ఏం చేయాలి? పేతురులాగా, శిష్యుల్లాగా కేకలేసి గంతులు వేయాలా? ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, దేవుడు చెప్తున్నాడు ఆ గాలి నెమ్మది కలుగు. ఏంటంటే సర్వ సృష్టిని దాన్ని మరి స్వాధీనపరచుకోగల శక్తి ఎవరి దగ్గర ఉందండి? నీ శ్రమలను ఆపగలిగిన శక్తి, అగ్నిని చల్లగా మార్చగలిగిన శక్తి, సింహాల నోళ్లను ముయ్యగలిగిన శక్తి
ఎరుకో గోడలను కోల్చగలిగిన శక్తి, ఆకాశ మండలాలు తెలిసి ఆహారాన్ని కురిపించగల శక్తి మన దేవుడి దగ్గర. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మరి బాధ వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలంటే దేవుడిని అడగాలి. శోధన వచ్చినప్పుడు నిలబడి ప్రార్థన చేయగల శక్తిని నాకు దయచేయను ఆయన. దానియేలులాగా విశ్వాసంతో ప్రార్థన చేయగల శక్తిని, ఎస్తేరులాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగల శక్తిని, నెహెమ్యాలాగా నీ కొరకు నిలబడే ఆత్మని, అట్టి ప్రభావాన్ని నా మీద కుమ్మరింపు చేయమని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుని దేవుడిని అడగాలి. కానీ సమస్యలు చూసి పేతురులాగా అలాగా పారిపోయే వాళ్ళ మనం ఉండకూడదు. యోబులాగా దేవుడి దగ్గర నిలబడగల శక్తి మనకు కావాలి. అందుకని చెప్తున్నాడు, మనం ఎవరికి విధేయత చూపించాలన్నప్పుడు ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములో ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీకు జరగబోయే కీడు నుంచి, అపాయం నుంచి మరి తప్పించబడాలంటే ఎవరికి మనం విధేయత చూపించాలంటే దేవునికి మనము విధేయత చూపించాలి. శిక్ష మనకు రాకూడదు. అందుకని యోనా అప్పుడు దాకా నేను మరి తార్షీషు వెళ్ళిపోతాను అన్నాడు. మరి ఏమైందో తెలీదు, మరి లోపల ప్రార్థన చేసుకున్నాడో లేదో తెలీదు, మరి ఏమైందో తెలీదు. పైకి వచ్చి చెప్పాడు, అయ్యా నేను పాపము చేసి పడవలో ప్రయాణం చేస్తా ఉన్నాను, నేను పాపము చేసి మీతో పాటు వస్తా ఉన్నాను. దేవునికి వ్యతిరేకమైన మాట తీసుకుని దేవుడు ఒక పక్క వెళ్ళమంటే నేను ఇంకో పక్క వెళ్తా, మీతో పాటు వస్తాను. కాబట్టి నన్ను ఏం చేస్తారంటే సముద్రంలో పాడేయండి. అపరాధాలను అంగీకరించేవాడిగా ఉన్నాడు, పాపాన్ని ఒప్పుకునేవాడిగా ఉన్నాడు అన్నాడు అతను. నన్ను సముద్రంలో పాడేయండి. వెంటనే దేవుడు చెప్పాడు, మచ్చికని చెప్పాడు, యోనాను నువ్వు గట్టుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర నీ పాపాన్ని, నీ అపరాధాన్ని దేవుడి దగ్గర అంగీకరించేవాడిగా ఉంటావో, దేవుని యొక్క మాట వినేవాడిగా ఉంటావో. లోకంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నువ్వు ఇద్దరు దేవుడిని నమ్మేసుకుంటే పిల్లకి కాళ్ళు ఎవరు కడుగుతారు? పిల్ల పెళ్ళయింది, అది బాప్తిజం తీసుకుందా, కానీ ఒక్కద్దే పిల్ల. ఎవరో ఒక్కద్దే పిల్ల, మరి నువ్వు కాకపోతే ఎవరు అడుగుతారు కాళ్ళు? చాలామంది అంటారు, నేను అప్పుడు తీసుకుంటాను, అప్పుడు తీసుకుంటాను. మరి ఎన్నాళ్ళు అయింది నువ్వు దేవుడిని నమ్ముకున్నాను అడిగితే చెప్తా ఉంటారు, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది. కానీ ఎవరి మీద ఉండదని నమ్మకం? మన బిడ్డలకు వివాహం ఎవరు చేస్తారు? ఎస్తేరుకి పెళ్ళి ఎవరు చేశారు? దేవుడే ఎస్తేరుకి పెళ్లి చేశాడు. మరి ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మరి అబ్రహాం గారు అంటూ ఉన్నారు, నా వయసు పెద్దదైపోయింది కాబట్టి నేను రాలేను. కాబట్టి మరి ఎలియాజరుకు చెప్పారంటే నువ్వు వెళ్ళు, నా కోడల్ని ఎవరు సిద్ధపాటు చేస్తారంటే దేవుడే సిద్ధపాటు చేస్తాడు. నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడ నా కోడల్ని రెడీగా ఉంచుతాడు దేవుడు. నా కుమారుడికి సరైన జోడిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే దేవుడే ఏర్పాటు చేస్తాడు. నువ్వు వెళ్ళు, నా కోడల్ని దేవుడు నీకు చూపిస్తాడని చెప్పాడు. మరి ఇస్సాకు ఒక వివాహము ఎవరు చేశారని మనం చూస్తే దేవుడే. అందుకని చెప్తాడు అక్కడ, ఈ కార్యం ఎవరండి యెహోవా వల్ల జరుగుతుంది కాబట్టి ఇది అవునని కానీ కాదని కానీ ఎవరు అనకూడదని ఉంటుందండి అక్కడ. ఇలా మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో, ఆ పని ఎవరు చేస్తారు, ఈ పని ఎవరు చేస్తారు, ఇది ఎవరు చేస్తారు, అది ఎవరు చేస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు. అలాగే బైబిల్లో మనం చూస్తే పేతురు యోహానులు మరి దేవుడు ఆత్మచేత వాడబడుతూ మరి నడుస్తూ అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు అనేకమైన శాస్త్రులు పరిచయాలు వచ్చి పేతురు యోహానులతో మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి అక్కడ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం కానీ 20వ వచనం దాకా చదవండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి
ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించెను. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. దేవుని స్తోత్రం. మరి యోహాను పేతురులు దేవుళ్ళో వాడబడుతూ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుండగా అక్కడ శాస్త్రులు పరిశీలన అంటారండి, యేసు నామములో నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, బోధిస్తానికి వీల్లేదు, యేసు మాటని ఎవ్వరికి చెప్తానికి వీల్లేదంటే ఈ పేతురు యోహాను అంటున్నారు, దేవుని మాటను కాదని మేమేది. ఇవాళ దేవుని వాక్యం చాలా ఏంటంటే అంతా మనకు తెలుసు. పాస్టర్ల కన్నా కూడా విశ్వాసులకు ఇంకా బాగా ఎక్కువ తెలుసండి. ఎందుకంటే అన్ని దైవజనుల వాక్యం వింటారండి. దైవజనుడు ఏం చేస్తాడంటే ఆడు వాక్యం చెప్తే కదా పక్కడు వాక్యం వినండి, ఇంకా మొత్తం ఆడికే తెలుసు అనుకుంటాడండి పాస్టర్ గారు. కానీ విశ్వాసులకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే అందరు వాక్యాలు వింటారు. నీ వాక్యం, ఆ వాక్యం, ఆ వాక్యం, ఈ వాక్యం, అన్ని రకాల వాక్యం వింటారు. మరి పాస్టర్ గారి కన్నా కూడా మరి విశ్వాసకి చాలా జ్ఞానం ఉంటుందండి. కానీ ఏదైనా వచ్చినప్పుడు మన పక్క వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మా మీ పిల్లకి ఎలా ఉందా, తాళి కట్టమ్మా, తాయిత్ కట్టించమ్మా, పొంగొచ్చిందా, 50 రొట్టెలు రాయమ్మా. నేను మన చర్చలో ఏదైనా పెళ్లి జరిగినప్పుడు చూస్తూ ఉంటానండి. పసుపు కొమ్ము ఎక్కడ కట్టమంటారో, మామిడాకు ఎక్కడ పెట్టమంటారో, తిరగలకి బొట్టు పెట్టమంటారా, బొట్టు పెట్టద్దంటారా, అదో పెద్ద తతంగంలో చేస్తారండి మన వాళ్ళు పిల్లల దగ్గర. ఏం సత్తావో సావు, కానీ ఏం కావాలి దేవుడికి? మాట వినేవాడు కావాలి. దేవుడు చెప్తున్నాడు ఆ సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, దేవుళ్ళో నీ నడక వేరు. దేవుడు చెప్తున్నాడు. తైలం బాటిల్ ఉండదండి అక్కడ, బైబిల్ ఉండదండి. ఎప్పుడైనా ఎవరన్నా పెళ్లి కొడుకుని చేస్తాను, పెళ్లి కూతురుని చేస్తాను కేకెత్తి వెళ్తూ ఉంటాను నేను. తైలం ఉండదు, బైబిల్ ఉండదండి. ఉన్నాయన్నీ ఉంటాయండి. ఈ రెండు వెళ్ళిన తర్వాత నేను అడుగుతానండి, అమ్మ తైలం బాటిల్ ఎక్కడ ఉంది, బైబిల్ ఎక్కడ ఉందంటే అప్పుడు నెత్తుకుని పట్టుకొస్తాను లోపల నుంచి. ఇదిగో ఈ పేతురు యోహాను చెప్తున్నారు, మేము దేవుని మాట వినేవారిగా ఉంటాం, దేవుని మాట ప్రకారంగా నడిచేవారిగా ఉంటాం. మీ మాట మేము ఇవాళ చాలామంది అన్యుల మధ్యలో, అనేక మంది మధ్యలో దేవుని యొక్క మాటని చెప్పలేకపోతాను గల కారణము, ఇవాళ మనం చర్చిలో బాగానే ఉంటాం, బయటకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి సిగ్గు. ఆడికి మళ్ళీ మనకు అర్థమయ్యేలాగా మన కులం ఒకవేళ పొరపాటునాడు మీరు దేవుడిని నమ్ముకున్నారని ఒకసారి కిందకి పైకి చూసాడు అనుకోండి, మన మోటార్ సైకిల్ మీద ఫోటో చూసి ఆడు మన కిందకి పైకి చూసాడు అనుకోండి, ఆడికి మనం వాళ్ళ కాదు నేను పలానా క్యాస్ట్ అని తెలియపరచుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తామండి. అనుకుంటే మనకేమన్నా నష్టమా? దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క మాటను వినేవారిగా మనం ఉండాలి. ఎవరికి లోబడేవారిగా ఉండాలంటే దేవుడికి లోబడేవారిగా ఉండాలి. దేనికి మనం విధేయత చూపించాలంటే మరి అక్కడ కీర్తన గ్రంథంలో దావీదు చెప్తుంటాడు చూడమ్మా, 103వ అధ్యాయం 20వ వచనం కానీ చదవండి ఒకసారి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయన సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుని స్తోత్రం. చెప్తాను ఇక్కడ దావీదు, దేవుని వాక్యానికి ఏం ఇవ్వాలంటండి? మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలండి? ప్రార్థనకి ఇవ్వాలా? మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? కానుకలు ఇస్తానికి ఇవ్వాలా? మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి ఇవ్వాలా? మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి?
దేనికిస్తే దేవుడు ఆశీర్వాదం మనకు వస్తుంది, దేనికిస్తే దేవుడు దీవుని మనకు వస్తుంటే దావీదు మహారాజు చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో, వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో. తెలుసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం కాదు. బైబిల్లో చదువుకున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేన మనసు గలవారు ధన్యులు అని చెప్పాడు దేవుడు. నీకు అహంభావమైన మనసు ఉందనుకో, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో, దేన మనసు దేవుడికి ఇస్తాడు. దేవుడు అనేకమైన విషయాలు మరి బైబిల్లో మనకి తెలియపరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అదొక కథలాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు, కానీ దాన్ని ధ్యానం చేసి దివారాత్రులు దాన్ని నువ్వు ధ్యానం చేసి నడిచినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆకు వాడని ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. అందుకని ఒకసారి మీలాంటి అమ్మ అందంటండి యేసుప్రభు వారిని, అయ్యా యేసయ్యా నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదయ్యా, ఎంత గొప్ప తల్లి అయ్యా ఆవిడి, ఎంత గొప్ప భాగ్యమా తల్లికిచ్చావని అంటండి. యేసుప్రభు వారు ఏమన్నాడు చూడండి ఒకసారి, లోకాసు వార్త చూడండి ఒకసారి, లోకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి ఒకసారి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని దేవుడు చెప్పాను. దేవుని స్తోత్రం. కేకలేస్తుందంటే ఒక ఆవిడ, మనం కూడా అంటూ ఉంటాం, అన్నయ్య గారు మీ అంత గొప్పోళ్ళు లేరు, లేకపోతే ఫలానా పాస్టర్ గారు మీ అంత గొప్పోళ్ళు లేరు. ఏది గొప్పదండి? ఆవిడ అంటుందంటండి, మరియమ్మ గారు చాలా గొప్పవారయ్యా, మరి నిన్ను కన్న గర్భము చాలా ఉన్నతమైంది, చాలా శ్రేష్టమైంది, చాలా గొప్పది అన్నారంటండి. అమ్మ నువ్వు అన్నట్టే మరి ఆ తల్లి గర్భం గొప్పదే, కానీ వాక్యం వింటున్న నీవు ఆమె కన్నా ధన్యుడువు, ఆమె కన్నా నువ్వు గొప్పవాడివి. అందుకని ఒక సందర్భంలో అనేక మంది ఎవరంటండి, వారి సహోదరులు వారు అనేక మంది వచ్చి తల్లి అందరూ వచ్చి బయట నిలబడ్డారంటండి, కేకేశారంటే యేసుప్రభు వారిని. నాలాంటి వాడు ఆడావిడిగా లోపలికి వచ్చి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ వాకింగ్ చెప్పినవారండి, ఇంకా ఆ వచ్చిన నన్ను గోకెత్తా ఉంటాడు, పలానా ఆయన వచ్చారు, పలానా ఆయన వచ్చారు, పలానా ఆయన వచ్చారని. ఇలాగే ఒక లోపలికి వెళ్ళి బయట మరి యేసుప్రభు వారి తల్లి వారి సహోదరులు నిలబడ్డారండి. ఒక లోపలికి వెళ్ళి యేసే దగ్గర అన్నాడంటండి, అయ్యా చాలా సేపు అయింది అయ్యా, మీ అమ్మ వచ్చింది, మీ సహోదరులు వచ్చారు అని చెప్పారంటండి. యేసుప్రభు వారు అన్నట, ఎవడు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారే నా సహోదరులు, నా కుటుంబం అని. ఇలా దేవుడి కుటుంబంలో నీవు ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకునే దాంట్లో నువ్వు ఉండాలంటే, మరి దేవుని దీవెనను పొందుకునే దాంట్లో నువ్వు ఉండాలంటే, మరి ఎలా ఆ వంశంలో పుడితే సరిపోద్దా, అందులో పుడితే సరిపోద్దా, అలా పుడితే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళెవ్వరూ నా తల్లి తండ్రి నా సహోదరులు కాదు, కానీ ఎవరైతే వాక్యం వింటున్నారో, వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో, నా మాటకు ఎవరైతే విధేయత చూపిస్తున్నారో, నా ఆజ్ఞలను ఎవరైతే గైకొనే వారిగా ఉన్నారో వారే నా కుటుంబము. కాబట్టి దేవుని ఆశీర్వాదము, మరి దేవుని దీవెన ఇలా మనం పోగు చేసినంత ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తాం? నాలాంటి వాడు వచ్చాడు కొన్ని పావులో 10 పైసలు ఇస్తారు. మరి ఏం చేస్తామండి? మనం సంపాదించిందంతా ఏం చేస్తాం? మన పిల్లలకైనా మన కుటుంబానికేనండి. మన పొద్దునుండి సాయంకాలం దాకా కష్టపడతాం, ఎవరికి పెడతాం? ఓ మగవాడు ఉంటాడు, పొద్దున్న సాయంకాలం దాకా కష్టపడతాడు, ఒక సంవత్సరం డబ్బులు పోగు చేసి అలా ఆవిడ మెడలో ఒక కాసు బంగారం వేసి సంతోషపడిపోతూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయికి ఒక సైకిల్ కొంటే సంతోషపడిపోతాడు, వాళ్ళకి ఒక ఇల్లు కడితే సంతోషపడిపోతాడు, ఒక కారు కొంటే సంతోషపడిపోతాడు, తన పిల్లల్ని ఒకవేళ మంచి స్కూల్లో చదివితే సంతోషపడిపోతాడు, మంచి కాలేజీల్లో చదివితే సంతోషపడిపోతాడు. వాళ్ళ కుటుంబం కోసం తను ఏం చేస్తూ ఉంటాడండి? 24 గంటలు శ్రమ పడతా ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే నా ఆజ్ఞలు గైకొని నా వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుస్తాడో వాడే నాకు సహోదరుడు, నా తల్లి, నా కుటుంబం అంటున్నాడు. మరి ఆయన ప్రయాస, ఆయన కష్టము ఎవరి కోసమండి? మన కోసం కాదు, వాక్యం వినేవాడి కోసం. ఎవరి కోసం?
దేవుని వాక్యం విని దాని ప్రకారంగా బ్రతికే వారి కోసం దేవుడు చెప్తున్నాడు, నేను వారిని నా కుటుంబంగా ఉంచుతాను, వారికి నిత్యము దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక. ఆమేన్.